దేవరాపల్లి మండలంలోని గురువారం దేవరాపల్లి వాకపల్లి పంచాయతీలో ఉపాధి హామీ కూలీల పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని చేతులెత్తి దండం పెడుతూ నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ బాబు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని పెద్ద ఎత్తున నిరసనలో తెలిపారు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 55 కోట్లు ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 13 వారాల నుండి బకాయిలు చెల్లింపులు చేయకపోతే కూలీలు ఎలా బ్రతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 55 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. సకాలంలో బకాయిలు చెల్లింపులు చేయని సంబంధించిన శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం చట్టంలో ఉందని, అటువంటి అప్పుడు కూలీలు ఎందుకు ప్రభుత్వంపై కేసులు పెట్టకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో మొదటి స్థానంలో అనకాపల్లి జిల్లా ఉందని జిల్లా కలెక్టర్ గారే స్వయానా ప్రకటించారని, మరి పనిచేసిన కూలీలకు కూడా బిల్లులు చెల్లింపులో మొదటి స్థానంలో ఉండాలి కదా అని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని, బకాయిలు చెల్లింపులు చేయని ప్రభుత్వంపై ఎందుకు కేసులు పెట్టకూడదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి. తట్టా గురపం పారా మంచినీళ్ళ డబ్బులు ఇవ్వాలి. సంబరాల మనిషి డబ్బులు ఇవ్వాలి. సంబరాల మనిషి 30% ఇవ్వాలి. పాతాల మనుషులన్నీ కొనసాగించాలి. తట్టా గురపం పారా మంచినీళ్ళ డబ్బులు ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ జిల్లాలోని 55 కోట్ల రూపాయలు బకాయిలు అనేటువంటి ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూలీలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి పస్తులుండి ఈరోజు అర్ధాకిలతో ఈరోజు పనిచేయనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక పక్కేమో ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి సంబరాల వెనుసు తట్టా గుణపం పారా మంచినీళ్ళ డబ్బులు అటువంటివి కుదించేసింది. ఈ సంవత్సరం 7 రూపాయలు పెంచి మీరు పండగ చేసుకోండి అని చెప్పడం అంటే ఈరోజు ఉపాధి పనుల పట్ల ఈరోజు ఈ ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఏదైతే దేశంలో 27,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి వెంటనే విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,700 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలోనే 55 కోట్లు ఉంది. దేవరాపల్లి మండలంలోనే సుమారుగా 3 కోట్ల రూపాయలు బకాయిలు అంటూ ఉన్నాయి. ఈ బకాయిలన్నీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఉపాధి కూలీలు నరేంద్ర మోడీ బాబు మాకు బకాయిలు చెల్లించండి, మా ఆకలి తీర్చండి అని చెప్పేసి, కళ్యాణ్ బాబు మా బకాయిలు చెల్లించండి, మా ఆకలి తీర్చండి అని చెప్పేసి ఈరోజు చేతులెత్తి పెద్ద ఎత్తున నిరసన అటువంటిది దేవరాపల్లి మండలంలోనే ఈరోజు నిరసనలు ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంటనే బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలి. మూడోది, ఈరోజు కూలీలు ఊరకనేం డబ్బులు అడగట్లేదు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005-2006లో చేయబడింది. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో మేము కూలీలందరికీ 100 రోజులు పని కల్పిస్తామని జాబ్ కార్డు ఇచ్చారు. ఇది మా హక్కు. ఈ హక్కు కోసం మేము పనిచేస్తున్నాం. పనిచేసిన దానికి మేము డబ్బులు అడుగుతున్నాం. ఒకవేళ డబ్బులు ఇకపోతే 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించినటువంటి ప్రభుత్వం మీద కూలీలు కేసులు పెట్టుకునేటువంటి అధికారం ఈ కూలీలకు ఉంది. మరి అటువంటిప్పుడు ఈ ప్రభుత్వం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూలీలు ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కూలీలు అటువంటి పరిస్థితులు తీసుకురాకుండా వెంటనే ప్రభుత్వం కూలీలకు ఇవ్వాల్సినటువంటి దీర్ఘకాలికమైనటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, తట్టా గుణపం పారా మంచినీళ్ళు డబ్బులు ఇవ్వాలని, సంబరాలు వేసి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మనిషికి 200 రోజుల పనులు 600 కూలీ ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి. నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి. పవన్ కళ్యాణ్ బాబు మా నిధులు వెంటనే విడుదల చేయాలి. బకాయిలు వెంటనే చెల్లించాలి.